నేను 150 చెట్లకు సేంద్రియ మందు కొని ప్రయత్నించాను. చెట్టు చాలా స్పష్టంగా మరియు ఆరోగ్యంగా ఉంది. నేను కూడా దానితో సంతోషంగా ఉన్నాను. నేను దానిని మిగిలిన చెట్లకు ఉపయోగిస్తాను. నా పేరు తిరునావుక్కరసు. నేను చెంగల్పట్టు జిల్లాలో నివసిస్తున్నాను. మేము రసాయన ఎరువులు ఉపయోగించి కూరగాయలు మరియు పండ్లను పండిస్తున్నాము, కానీ మేము సంతృప్తి చెందలేదు. నేను ఈ అభిమాన్ మందును యూట్యూబ్లో చూశాను. అప్పుడు ఈ అభిమాన్ గురించి మరియు ఆర్పిక్స్ అనే ఔషధం గురించి నేను ఎపికేఎస్ కంపెనీకి ఫోన్ చేసి ఆర్డర్ చేశాను. ఆ మందును వాడాను, ఫలితాలు బాగున్నాయి మరియు నేను సంతృప్తి చెందాను. నా దగ్గర 300 అరటి చెట్లు ఉన్నాయి. వాటిలో 150 చెట్లకు నేను ఈ అభిమాన్ మందును వాడాను. ఫలితాలు బాగున్నందున నేను మరో 200 అరటి చెట్లను పెంచబోతున్నాను. నేను ఈ ఔషధంతో చాలా సంతృప్తి చెందాను. అభిమాన్ ఔషధం వేర్ల నాట్లు, వేర్లు కుళ్ళు వంటి వేర్ల సంబంధిత సమస్యలన్నింటినీ నయం చేస్తుంది. ఆ తర్వాత వారు మళ్లీ ఫోన్ చేసి ఆర్పిక్స్ యొక్క తదుపరి మోతాదును ఉపయోగించమని చెప్పారు. ఇది ఆకులు ఆకుపచ్చగా మారడానికి మరియు కాండం మంచి ఆకారం పొందడానికి మరియు పువ్వులు పూయడానికి సహాయపడుతుందని ఆయన అన్నారు. దాని ప్రకారం నేను ఆర్పిక్స్ కొని దాన్ని ప్రయత్నించాను. వాళ్ళు చెప్పినట్లే అంతా జరిగింది. తరువాత నేను FL77ని ఉపయోగించాను. ఈ FL77ని పుష్పించే దశలో పిచికారీ చేస్తే పండ్లు మరింత సమృద్ధిగా వస్తాయి మరియు మంచి మెరుపును కలిగి ఉంటాయి. నేను ఇప్పుడు సేంద్రియ పద్ధతులను ఉపయోగిస్తున్నాను మరియు అందరు రైతులు సేంద్రియ పద్ధతులకు మారతారని నేను ఆశిస్తున్నాను.